రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆందోళన బాటపట్టారు ఆక్వా రైతులు. ధరల తగ్గింపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీలో ఆక్వా రైతులు ఆందోళన బాటపట్టారు. రొయ్యలు, చేపల ఫీడ్ ధరల పెరుగుదలపై నిరసనకు దిగారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని ధర్నా చౌక్లో ఆక్వా రైతులు ధర్నాకు దిగారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రొయ్య రేట్లు పెంచాలి, మేత ధరలు తగ్గించాలి అంటూ నినాదాలు చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోనూ ఆక్వా రైతులు ఆందోళన బాటపట్టారు. నిరసన అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా కైకలూరులో ఆక్వా రైతులు నిరసనకు దిగారు. రొయ్యలు, చేపల మేత ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. గుదిబండగా మారిన రొయ్యలు, చేపల మేత ధరలను వెంటనే తగ్గించాలన్నారు. డెల్టా ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కైకలూరు తహసీల్దార్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు నిరసన చేపట్టారు. ఏకపక్షంగా పెంచిన రొయ్య మేత ధరలను కంపెనీలు వెంటనే తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. భీమవరం కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పెంచిన మేత ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. మేత రేట్లు 12 రూపాయలు ఎంఆర్పీ రేటు 1 MMకి పెంచి టైగర్ రేటు 14 రూపాయలు ఏదైతే ప్రభుత్వ అనుమతి లేకుండా, రైతుల అనుమతి లేకుండా ఏదైతే సిండికేట్ మాఫియా ఏదైతే పెంచిందో దానికి ఇవాళ రైతులు రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకం పరుస్తున్నారు. అందుకు అనుగుణంగా మేము ఏదైతే మరి ఆ రోజుని 8 రూపాయలు పెంచినప్పుడే మేము అందరం కూడా దీన్ని వ్యతిరేకించాం. కానీ ఈ రోజు ఆ 8 రూపాయలు కాకుండా ఇవాళ ఎంఆర్పీ మీద ఇంకో 4 రూపాయలు పెంచి 12 రూపాయలు పెంచారు. వెంటనే మనం మంత్రి గారి తీసుకెళ్తే మరి ఆయన ఏదైతే ఒక కమిటీ వేసి ఆ కమిటీని ఒక వారం రోజుల్లో నేను కూర్చోబెట్టి ఈ సమస్యకి మన పరిష్కారం చూపుతాం. అలాగే జలసంధి కూడా ఓపెన్ అయింది కాబట్టి తప్పకుండా రేట్లు తగ్గితే తగ్గినట్టు, పెరిగితే పెరిగినట్టు కూడా నిర్ణయం తీసుకునేలాగా నేను కార్యక్రమం చేపడతానని ఏదైతే పెంచిన రొయ్యల ఫీడ్ ధరలను తగ్గించాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటానికి సిద్ధమవుతానన్నారు. మేలో 8 రూపాయలకు పెంచి తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తే తీరా జూన్లోకి వచ్చేసరికి 8 కాస్త 10 రూపాయలకు పెంచేసినారు. అంటే ఏకంగా 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు 225, 240 రూపాయలకు తగ్గిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏపీలోని ఆక్వా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఫీడ్ ధరల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణం నిలుపుదల చేసిందన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా చేపల ఆహార సరుకులు ధరలు పెంచితే సహించేది లేదన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ కేవలం 750 కోట్లు ఇస్తే కూటమి ప్రభుత్వం రొయ్యల రైతులకు ఏడాదికి 1170 కోట్ల విద్యుత్ సబ్సిడీ రాయితీ అందించిందన్నారు. ప్రతి ఇష్యూని రాజకీయం చేయడం అలవాటైపోయింది. ఈరోజు ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫీడ్ ధరలు పెంచారు. మొదట ఫీడ్ ధరలు పెంచేటప్పుడు నేనే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఎప్పుడా సంబంధం లేకుండా ఫీడ్ ధరలు పెంచడానికి వీలు లేదని చెప్పి ఇమీడియట్గా స్టాప్ చేయించారు. తరువాత ఎప్పుడా కమిటీ మీటింగ్ పెట్టి ఫీడ్ ధరల పెరుగుదలపై ఆందోళన చెందుతున్న ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ధరల పెరుగుదలపై తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.